నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ ప్రభాకర్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం. హాజరు కాని సర్పంచులు, ఎంపీటీసీలు. ఆళ్లగడ్డలో కదం తొక్కిన తిరంగి ర్యాలీ. అమరవీరుడు మురళీ నాయక్కు నివాళులర్పించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ లో పనిచేస్తున్న డ్రైవర్స్ కు కనీస వేతనం ఇవ్వాలి. సిఐటియు నాయకులు డిమాండ్. నంద్యాల శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాలలో గ్రూప్ 1, గ్రూప్ 2 బ్యాంకింగ్ ఉచితంగా కోచింగ్. డాక్టర్ రామకృష్ణారెడ్డి వెల్లడి. నంద్యాల పట్టణంలో వీర హనుమాన్ శోభాయాత్ర విజయవంతం చేయండి. విశ్వ హిందూ పరిషత్ పిలుపు. మద్యం సేవించి వాహనం నడిపిన ట్రాఫిక్ కు అంతరాయం కల్పిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు. సిఐ సుధాకర్ రెడ్డి హెచ్చరిక. నన్ను నమ్ముకున్న వారికి ఎల్లప్పుడూ నేను అండగా ఉంటా. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హామీ. నంద్యాల మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం విభాగంలో అధికారులు, నాయకులు డీజిల్ దందా. నంద్యాల ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. ప్రభుత్వ సంస్థలలో ప్రైవేట్ రంగాన్ని అడ్డుకుంటాం. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మిక సంఘాల నిరసన. తినుబండారాలు ఎంఆర్పీ కంటే అధికంగా అమ్మితే చర్యలు తప్పవు. నంద్యాల తూనికలు కొలతల శాఖ సిఐ జిలాన్ హెచ్చరిక. నంద్యాల పట్టణంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ ప్రభాకర్ అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం తూతు మంత్రంలా సాగింది. ముందుగా ఆయా శాఖల అధికారులు నివేదికలను వివరించారు. అనంతరం గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సర్వసభ్య సమావేశంలో సమస్యలు లేవనెత్తి పరిష్కరించుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంది. ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ సర్వసభ్య సమావేశానికి పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు గైర్హాజరయ్యారు. దీంతో కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. ప్రజా సమస్యలపై చర్చించేందుకు కూడా సమావేశాలకు రాకపోవడం ఏంటోనని హాజరైన తోటి ప్రజాప్రతినిధులు, అధికారులు చర్చించుకున్నారు. అదేవిధంగా పలు శాఖల అధికారులు, తదితర పలు శాఖల అధికారులు సమావేశానికి హాజరు కాలేదు. హాజరు కాని అధికారులపై ఉన్నతాధికారులకు తెలియజేస్తామని ఎంపీడీఓ ప్రభాకర్ తెలిపారు. చైల్డ్ మ్యారేజ్ ని మేము ఎదుర్కొంటాము, జరగకుండా చూస్తామని చెప్పేసి మనం తీర్మానం చేస్తున్నాం. ఆ తీర్మానాన్ని ప్రతిసారి చేసుకుని మన ఊళ్ళో జిల్లాకు 3 కిలోమీటర్ల రేడియస్లో ఉండే విలేజెస్లో కూడా జరుగుతున్నాయంటే, దూరంగా ఉండే మండలాలు దూరంగా అక్కడే జరగట్లేదు, మన దగ్గరే జరుగుతున్నాయి. ఎక్కడ వాళ్ళో వచ్చి మన దగ్గర పెళ్లి చేసుకుంటున్నారు. అబ్బాయికి ఎందుకు చైల్డ్ మ్యారేజ్ నాకు అర్థం కావడం లేదు. అబ్బాయికి 16 సంవత్సరాలు, అమ్మాయికి ఆ అమ్మాయి వాదిస్తుంది. ఆ అమ్మాయి ఫోన్ రికార్డ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇప్పుడు మా దగ్గర. ఆ అమ్మాయి మాట్లాడేది చూస్తుంటే అసలు ఏమైతుంది అసలు ఈ చైల్డ్ మ్యారేజ్ విషయం ఎంతవరకు వెళ్తుందో కూడా అర్థం కావట్లేదు. కాబట్టి దయచేసి ఇప్పుడు వాళ్ళు ఇవి స్టాటిస్టిక్స్ ఎవరి దగ్గరైనా ఉంటాయి. ఎంతమందికి ఫీడ్ ఇస్తున్నాము, ఎంతమంది గుడ్డు ఇస్తున్నాము, పాలు ఇస్తున్నాము, సెలవులు ఎప్పుడు ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు నాకు తెలిసి వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి మేమందరం కోఆర్డినేట్ చేసుకొని జరుపుతున్నటువంటి ఈ ఇష్యూ మాత్రం చేయాలి. రేషన్ కార్డు మంజూరు చేయడం కానీ అవకాశాన్ని కలగజేసింది. దానికి కూడా దరఖాస్తు చేసుకోవాలని తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేయటకు నిర్ణయం తీసుకుని ఉన్నారు. దాంట్లో భాగంగా కూడా ఇంకా ఎవరైనా కూడా గ్రామాలలో ఇళ్ల స్థలాలు లేని వారు, అర్హులైన వారు, అనర్హులు కాదు, అర్హులైన వారందరూ కూడా
మీకు సంబంధించిన దరఖాస్తులు తహసీల్దార్ కార్యాలయంలో కానీ మీకు సంబంధిత విఆర్ఓ కానీ అందజేస్తే వాటి అర్హతలు పరిశీలించి వాటిని నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తారు. ఆళ్లగడ్డలో అమరవీరుడు మురళీ నాయక్కు నివాళులర్పిస్తూ ఎమ్మెల్యే భూమా క్లెప్రియ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. స్థానిక శ్రీరామ ఫంక్షన్ హాల్ నుండి కొవ్వొత్తులు చేతబట్టుకొని భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ మున్సిపల్ కార్యాలయం మీదుగా 4 రోడ్ల కూడలి వరకు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి పక్కన ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఎమ్మెల్యే భూమా క్లెప్రియ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాకిస్తాన్ లాంటి తీవ్రవాదులను మట్టుపెట్టి ప్రజల కోసం పోరాడిన ప్రతి జవానుకు సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే భారతదేశం కోసం పోరాడే అమరులైన జవాన్లకు నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తాలూకా టీడీపీ నాయకులు భార్గవరామ్ నాయుడు, టీడీపీ పార్టీ పరిశీలకుడు గోవర్ధన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రూరల్ సిఐ మురళీధర్ రెడ్డి, టూ టౌన్ సిఐ యుగంధర్, వివిధ ప్రాంతాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నో రోజుల తర్వాత మన దేశ జెండా ఈ విధంగా చేతిలో పట్టుకొని నడుస్తుంటే ఏదో తెలియని ఒక గొప్ప అనుభూతి ఈరోజు మాకందరికి కూడా కలుగుతుంది. ఎందుకంటే ఏదైనా ఎప్పుడైనా మన దేశం పైన ఎవరైనా ఒక పల్లెtti ఒక మాట అన్నా కన్నెత్తి చూసిన జవాన్లే కాదు, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది మనము ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మొన్న ఉగ్రవాదులు ఏదైతే దాడి చేసినారో దానికి ఆ బాధ ఏ విధంగా కేవలం ఆ కుటుంబాలకే కాదు, మతం పేరు చెప్పి ఏ విధంగా వాళ్ళు ఆ సంఘటన ఆ కుటుంబాలనే కాదు ఈరోజు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అది మా ఇంట్లో జరిగింది, మా వాళ్ళకి జరిగింది అనే ఒక భావనలో ఈరోజు మేమందరం కూడా ఉన్నాము. ఈరోజు దానికి ఏ విధంగా ఉగ్రవాదుల్ని ఏ విధంగా పాకిస్తాను ఇళ్లలో కూర్చోబెట్టుకొని వాళ్ళని తిండి పెట్టి మేపుతున్నారో వాళ్ళకి బుద్ధి చెప్పడానికి మరి మోదీ గారు కేవలము అది వాళ్ళ ఇంట్లో చనిపోయినారనో వీళ్ళ ఇంట్లో చనిపోయినారో కాదు, ఇది దేశం పైన వచ్చేదని చెప్పి ఏ విధంగా పాకిస్తాన్ పైన విరుచుకుపడ్డారనేది ఈరోజు మన కళ్ళారా కూడా చూసినాం. ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా మోదీ గారు చేసిన దానికి ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవడమే కాకుండా దేశం మన ఇండియా పైన ఎవరైనా పల్లెత్తు ఒక మాట అన్నా లేకపోతే మన దేశం వైపు చూసినా ఏదైనా చేస్తామని బెదిరింపు చేయాలంటే కూడా భయపడే స్థాయికి ఈరోజు ప్రపంచాన్ని తీసుకొచ్చినారంటే మొదట అందరి తరపు నుంచి మోదీ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు దేశభక్తి అనేది ఏ విధంగా నరాల్లో మనందరికీ ఉందనేది మరొకసారి మన రాష్ట్రం నుంచి మేమందరం కూడా మీకు మద్దతు ఇస్తున్నాము, ఉంటామని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వమే కాకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జెండా పట్టుకొని ఇది నా దేశం, నా వాళ్ళ జోలికి వస్తే మీ అంతు చూస్తామనే ఒక మెసేజ్ ని ఈరోజు చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇదే దేశాలకు ఇస్తున్నారంటే ఈరోజు మోదీ గారి కరేజ్ ని ఆయన చేసిన దానికి ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలుపుతూనే ఈరోజు మేమందరం కూడా ఇక్కడ ర్యాలీ చేయడం జరిగింది. పార్టీ జెండా తర్వాత మళ్ళీ దేశ జెండా పట్టుకొని చాలా రోజులైంది. ఈరోజు దేశంలో ఎన్నో నిర్ణయాలు కేంద్రంలో తీసుకుంటున్నారు. మనము ప్రతిసారి ఇళ్లలో కూర్చొని ఎందుకు ట్యాక్సులు పెంచినారు, ఎందుకు ఇంత పెంచినా అంత పెంచినారు అని చెప్పి మనం కమెంట్స్ చేస్తుంటాము. కానీ ట్యాక్స్ పెంచే ప్రతి ఒక్క రూపాయి కూడా ఈరోజు దేశ భద్రత కోసం వాడుతున్నారని చెప్పి ఈరోజు మాకు అర్థమైంది. కాబట్టి తప్పకుండా మేమందరం కూడా ఎల్లప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా మోదీ గారికి ఎల్లప్పటికీ మద్దతు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.
తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్లో పనిచేస్తున్న కెప్టెన్ డ్రైవర్స్కు కనీస వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఈరోజు నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణ నుండి ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ కార్యాలయంలోని ఏవో రవికుమార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ నాగరాజు, సిఐటియు జిల్లా కార్యదర్శి వి బాలవెంకట్, తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ యూనియన్ రాష్ట్ర నాయకులు కిషన్లు మాట్లాడుతూ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్లో పనిచేస్తున్న డ్రైవర్స్కు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అలాగే ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, జీతాలు 4 నెలలు 5 నెలలకోసారి పడుతున్నాయి, అలా కాకుండా ఏ నెల కానెల చెల్లించాలని, చట్ట ప్రకారం వీక్లీ ఆఫ్, పండుగ మరియు జాతీయ సెలవు దినాలు అమలు చేయాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, నాణ్యమైన సెల్ ఫోన్లు ఇచ్చి 5G సిమ్ములు ఇవ్వాలని, పొరపాటున ప్రమాదాలు జరిగితే 7 లక్షల ఎక్స్గ్రేషియా ఇన్సూరెన్స్ సౌకర్యం అమలు చేయాలని యూనియన్ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు నంద్యాల పట్టణంలోని ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ సిఐటియు అనుబంధ యూనియన్ అధ్యక్షులు కాజా రఫీ, ప్రధాన కార్యదర్శి రామోజీ రాజేంద్ర ప్రసాద్, ట్రెజరర్ సుబాన్ వెంకటేశ్వర్లు, చంద్రమౌళి, ఇరస్సూల్, కాదర్ బాషా, మనోహర్, కలీబ్తుల్లా, రత్నాకర్, సంపత్, సురేష్తో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్లో పనిచేసే కార్మికులు పాల్గొన్నారు. ఎక్స్ప్రెస్లో పనిచేసే కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్ ముందు మరి నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్లో పనిచేసే డ్రైవర్లకు మరి 7,500 మాత్రం ఇచ్చి చేతులు దులుపుకుంటూ ఉన్నారు. మరి అది కూడా ఏ నెల ఆ నెల ఇవ్వడం లేదు. ఇప్పటికీ దాదాపు 4 నెలలుగా వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. మరి 4 నెలలుగా వేతనాలు పెండింగ్లో ఉంటే ఏ రకంగా మరి తిండి తిని ఇల్లు రెంట్లు కట్టి డ్యూటీలు చేస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మరి ఈరోజు 7,000తో మరి ఏ రకంగా కుటుంబాన్ని పోషించుకుంటారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈ దేశంలో మరి భార్య భర్త పిల్లలు బ్రతకాలంటే కనీసం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారం కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే మరి ఏ నెల ఆ నెల వేతనాలు ఇవ్వాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. అట్లాగే రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి మరి వేతనాలు అయితేనేమి, వేధింపులు అయితేనే ఆపాలని చెప్పేసి, మరి అక్రమ తొలగింపులు ఆపాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏం జరుగుతుందంటే తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ అంటేనే ఇబ్బందికరంగా పడిపోయింది. బండ్లకు పెట్రోల్ పోపిన కూడా యాజమాన్యం దగ్గర డబ్బులు లేవని చెప్తున్నారు. చాలా ఘోరంగా మెయింటెనెన్స్లు కానీ 4 నెలల నుంచి జీతాలు లేకుండా ఏమైనా అంటే బిల్లులు రావడం లేదు, గవర్నమెంట్ నుంచి బిల్లులు రావడం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ బిల్లులు ఏమో వస్తున్నాయి, మాకేమో మా ఒత్తిళ్ళ కోసం మమ్మల్ని ఇబ్బంది పెట్టేదాని గురించి ఈ విధంగా చర్యలు తీసుకున్నారు. 108 వాళ్ళకి 104కి జీతాలు వేసిన తర్వాత 1 నెల తర్వాత మళ్ళీ మాకు జీతాలు వేయడం అనేది ఇబ్బందికరం. ఈ యాజమాన్యంతో వచ్చే ఇబ్బందులు లాస్ట్ టైం గవర్నమెంట్కి చెప్పాము మేము, ఇట్లా జరుగుతున్నాయి సార్ మాకంటే మేము చేస్తామని ఆ గవర్నమెంట్ అలా చేసిపోయింది. ఈ గవర్నమెంట్కి మేము యువకాలంలో చెప్పాం సార్ ఇట్లా నారా లోకేష్ గారికి, సార్ మా సమస్య ఇట్లా ఉందంటే మన ప్రభుత్వం రాని కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు మేము మీకు ఏం చేయాలో అది మొత్తం చేసి చెందుతామన్నారు. కానీ ఈరోజు గవర్నమెంట్ని మేము అడుగుతున్నాం, తొందరగా చేసి మా ఇబ్బందులను తొలగించండి సార్ అని చెప్పి వేడుకుంటున్నాం గవర్నమెంట్ని. అయితే తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ పేరు మీద మురికి నొప్పులతో ఉన్నటువంటి తల్లిని ఆసుపత్రికి చేర్చడం, కానిపోయిన తర్వాత తల్లిని బిడ్డని ఇద్దరిని కూడా ఇంటికి చేర్చే ఒక బహుత్తరమైన కార్యక్రమం తీసుకున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు పథకాన్ని ప్రారంభించారు. కానీ 2015లో ఏ జీతం అయితే 7,850 రూపాయలు చెల్లించారో అటువంటి జీతమే ఈనాటికి ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. ఈరోజు కనీస వేతనం కూడా అమలు చేయకోకుండా ప్రభుత్వ శాఖలో పనిచేసేటువంటి తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్కు కనీస వేతనం చెల్లించకపోవడం అన్యాయం.
ఈరోజు వాస్తవంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో 104, 108 అంబులెన్సులు పనిచేస్తూ ఉన్నాయి. నంద్యాల శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతి యువకులకు గ్రూప్ 1, గ్రూప్ 2, బ్యాంకింగ్, ఏపీపీఎస్సీ మరియు అన్ని పోటీ పరీక్షలకు శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల మరియు శ్రీ రాజరాజేశ్వర కోచింగ్ సెంటర్ వారి ఆధ్వర్యంలో ప్రత్యేక కోచింగ్ తరగతులు నిర్వహించడం జరుగుతుందని కళాశాల చైర్మన్ రామకృష్ణారెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరామకృష్ణ విద్యా సంస్థలో జరిగిన విద్యార్థులతో పాటు ఇతర విద్యార్థులు కూడా ఈ తరగతులకు శిక్షణ పొందవచ్చు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరామకృష్ణ విద్యా సంస్థలో జరిగిన విద్యార్థులతో పాటు ఇతర విద్యార్థులకు కూడా ఈ తరగతులకు శిక్షణ పొందవచ్చన్నారు. 21వ తేదీ నుండి ఈ శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు. అలాగే కళాశాల నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ తరగతులు 23వ తేదీ నుండి ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు. ఈ శిక్షణ తరగతుల్లో కోర్సులు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సుబ్బయ్య పాల్గొన్నారు. డిగ్రీ కళాశాల యందు ఉపాధి అవకాశాన్ని కల్పించటం కోసం రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ జి రామకృష్ణారెడ్డి సార్ గారు కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులకే కాకుండా ఇతర విద్యార్థులకు కూడా ఈ కోచింగ్లో భాగస్వాములను చేసి వారు ప్రతిభావంతులుగా తయారు చేసి ఉద్యోగ అవకాశాలను పొందటానికి కావలసినటువంటి శిక్షణా తరగతులను కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని నిరుద్యోగులైనటువంటి యువతీ యువకులు వినియోగించుకొని ఈ అవకాశం ద్వారా వారు ఉన్నతమైనటువంటి పదవులను పొందటానికి మంచి అవకాశంగా తీసుకోవాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా ఈ కోచింగ్లో చేరదలుచుకున్నటువంటి నిరుద్యోగులైన యువతీ యువకులు కళాశాలకు వచ్చి ఒక ఫామ్ ఫిల్ చేసి రేపటి నుండే క్లాసులకు వారు హాజరు కావటానికి అవకాశం ఉంది. వీటితో పాటు కొన్ని కోర్సులను కూడా 10th ఆ పైన చదువుకున్నటువంటి విద్యార్థులకు 7 రకాలైనటువంటి కోర్సులు కూడా ఉచితంగా చెప్పబడుతున్నాయి. ఉదాహరణకు టాలీకి సంబంధించినటువంటి కోచింగ్, సి లాంగ్వేజ్ సంబంధించి, వెబ్ డిజైనింగ్ సంబంధించినటువంటి ఇలాంటి ఎంఎస్ ఆఫీస్ ఇలాంటి 7 రకాలైనటువంటి కోర్సులు కూడా కొనసాగిస్తూ ఉన్నాము. వాటిలో కూడా విద్యార్థులు వచ్చి అప్లికేషన్ ఫిలప్ చేసి ఆ కోచింగ్లో కూడా పాల్గొనటానికి అవకాశం అనేటువంటిది ఉంది. కాబట్టి నిరుద్యోగులైనటువంటి యువతీ యువకులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అని కోరుచున్నాము. నంద్యాల పట్టణంలోని నిరుద్యోగ యువతీ యువకులకి శుభవార్త ఏంటంటే, మేము గత వారం గ్రూప్ 1, గ్రూప్ 2 కోచింగ్ క్లాసెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే బయట నుంచి కూడా మా కళాశాల విద్యార్థులే కాకుండా బయట విద్యార్థులకు కూడా కొంతమంది మాకు కూడా అవకాశం ఇవ్వమని చెప్పేసి అడగడం జరిగింది. అందుకని వాళ్ళకు కూడా కొంతమందికి అవకాశం ఇద్దామన్న ఆలోచనతో వాళ్ళను కూడా ఈ కోచింగ్కి అలౌ చేయాలి అన్న డెసిషన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి రేపటి నుంచే వాళ్ళు ఈ కోచింగ్ గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించినటువంటి కోచింగ్ క్లాసుకి అటెండ్ కావచ్చు. మా విద్యార్థులతో పాటుగా వాళ్ళకి ఎలాంటి ఫీజులు ఉండవు, ఉచితంగానే వాళ్ళకి క్లాసెస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే నంద్యాల పట్టణ వాసులకి స్కిల్ ఓరియంటెడ్ కోర్సెస్ని కూడా ఇంట్రడ్యూస్ చేయాలి. అది మా కాలేజీ విద్యార్థులు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా ఈ కోచింగ్ తీసుకోవచ్చు అన్న ఉద్దేశంతో స్కిల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ని, స్కిల్ బేస్డ్ ప్రోగ్రామ్స్ని దాదాపుగా 8ని ఐడెంటిఫై చేసి వాటిని ఉచితంగా అందించాలన్నటువంటి ఆలోచనతో ఉన్నాం. ఇప్పుడు బాగా మంచి డిమాండ్ ఉన్నటువంటిది టాలీ అండ్ జిఎస్టీ విత్ జిఎస్టీ అనేటువంటి ప్రోగ్రాం చాలా మంచి డిమాండ్లో ఉంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ టాలీ జిఎస్టీ ప్రోగ్రామ్ని అటెండ్ అయ్యి నాలెడ్జ్ని పెంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే వెబ్ డిజైనింగ్ కోర్స్ కూడా, అది కూడా బాగా మంచి ప్రాచుర్యంలో ఉన్నటువంటి కోర్సు. అలా దాంతోపాటుగా సి లాంగ్వేజ్, C++ లాంగ్వేజ్ మీద కూడా ట్రైనింగ్ ఇవ్వాలని ఆలోచనతో ఉన్నాం. దాంతోపాటు డేటా ఎంట్రీ ఆపరేటర్ అన్నటువంటి వర్డ్, ఎక్సెల్ ఇట్లాంటివన్నీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎలా తయారు చేసుకోవాలి అన్న దాని మీద, ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ వాటి మీద కూడా కంప్యూటర్ సంబంధించి ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. అలాగే ఈరోజు ఎక్కడికి పోయినా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్ అని అంటుంటాం. కాబట్టి ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి కమ్యూనికేషన్ స్కిల్స్ మీద, అలాగే ఇంగ్లీష్ గ్రామర్ మీద ఒక కోర్సును కూడా డిజైన్ చేయడం జరిగింది. వాటితో పాటుగా
తెలుగు డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో తెలుగు మరియు కూచిపూడి డ్యాన్స్ని కూడా ఇవ్వాలి అన్నటువంటి ఆలోచనతో ఉన్నాం. దాంతోపాటుగా సైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు పుట్టగొడుగుల ట్రైనింగ్ ప్రోగ్రామ్ను కూడా ఇచ్చి వాళ్ళు కూడా ఈ స్కిల్ డెవలప్ చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నాం. నంద్యాల పట్టణ వాసులు లేదా చుట్టుపక్కల విలేజెస్ నుంచి వాళ్ళు కూడా ఈ 8 ప్రోగ్రామ్స్లో వాళ్ళకి అవసరం ఉన్న ప్రోగ్రామ్ని ఫ్రీగా నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. గ్రూప్ 1, గ్రూప్ 2తో పాటుగా ఈ స్కిల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ని కూడా దీన్ని ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇలాగే ఇది ఈ అకాడమిక్ ఇయర్ మొత్తం మీద కూడా భవిష్యత్తులో ఇంకా కొన్ని కోర్సెస్ని యాడ్ చేసి చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నాం. దాంట్లో కూడా ఎలక్ట్రిఫికేషన్ గురించి కానీ లేదా ప్లంబరింగ్ మీద కానీ ఇట్లా సోలార్ ఎనర్జీ మీద కానీ ఇట్లాంటి వాటి మీద కూడా భవిష్యత్తులో కూడా కొన్ని కోర్సెస్ని యాడ్ చేయబోతున్నాం. ఇది కాలేజీ రెగ్యులర్ కోర్సుతో పాటుగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని కూడా చేయబోతుంది అనేటువంటి విషయాన్ని నంద్యాల వాసులకు తెలియజేస్తున్నాం. గత 8 సంవత్సరాలుగా హనుమాన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, నంద్యాల వారి ఆధ్వర్యంలో జరిగే వీర హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలని నగర అధ్యక్షులు వెంకట సుబ్బయ్య పిలుపునిచ్చారు. శోభాయాత్ర సహ ప్రముఖ్ ఎర్రగంట్ల రామ్ ప్రసాద్ మాట్లాడుతూ 22వ తేదీ గురువారం సాయంత్రం 4 గంటలకు శోభాయాత్ర టెక్కే మార్కెట్ యార్డ్ నుండి ప్రారంభమై ఆద్యంతం కోలాట, చెక్క భజనలతో, హనుమాన్ వేషధారణలతో మరియు దైవభక్తి పాటలతో హనుమంతుని విగ్రహ ఊరేగింపుతో సాగుతుందని తెలిపారు. బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ పోలేపల్లి సందీప్ మాట్లాడుతూ హైందవ శంకారామం హిందూ సమాజంలో నింపిన స్ఫూర్తికి కొనసాగింపుగా అత్యంత భారీ సంఖ్యలో హనుమాన్ భక్తులు పాల్గొనే ఈ శోభాయాత్రలో నంద్యాల నగరవాసులు కుటుంబ సమేతంగా పాల్గొని హనుమంతుని కృపకు పాత్రులు కాగలరని అన్నారు. ఈ సమావేశంలో నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు కాల్వ శేషసాయి, కమ్మయ్య, మోహన్, కిరణ్, చింతలపల్లి వాసు, హిమశేఖర్, వెంకట సుబ్బారెడ్డి తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. హనుమంతుడు లేనటువంటి గ్రామం ఉండదు. అట్లాగే రామాయణంలో రాముడి యొక్క అరణ్యవాసంలో సీతమ్మ వారు లంకకు అపహరించినప్పుడు సీతమ్మ జాడ కనుకొని సీతమ్మను రాముల వారి దగ్గరికి చేర్చినటువంటి పాత్ర హనుమంతుడు. అటువంటి హనుమంతుడు ధైర్యానికి ప్రతిరూపం. అలాగే ఆ హనుమంతుని యొక్క జన్మదినం పురస్కరించుకొని నంద్యాల గ్రామంలో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ నుంచి మన ఆంజనేయ స్వామి దగ్గర వరకు ఈ శోభయాత్ర వీర హనుమాన్ శోభయాత్ర విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 11 అడుగుల ఎత్తు ఉన్నటువంటి వీర హనుమాన్ యొక్క విగ్రహాన్ని మనం తీసుకురావడం జరిగింది. అందుతో పాటుగా చెక్క భజన, కోలాటం, ధార్మికమైనటువంటి కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా మన మార్కెట్ యార్డ్ నుంచి శ్రీనివాస్ సెంటర్, కల్పనా సెంటర్, బసవన స్వామి గుడి మీదుగా మన ఆంజనేయ స్వామి గుడి మీదుగా పూర్తవుతుంది. కాబట్టి నంద్యాల పరిసర ప్రాంతాల్లో హిందూ బంధువులు అందరూ కూడా మన యొక్క ఈ యొక్క శోభయాత్రలో పాల్గొని పిల్లలు, యువకులు, పెద్దలు, మహిళలు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ దళ తరపున అందరికీ ఆహ్వానించడం జరుగుతుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాలుగా నంద్యాల నగరంలో హనుమాన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పలు రకాలైనటువంటి బైక్ ర్యాలీలు, శోభాయాత్రలు నిర్వహించుకోవడం మనందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే ఈ సంవత్సరము వినూత్నంగా హనుమంతుడి యొక్క ప్రతిరూపాన్ని ఇక్కడ ఊరేగింపుతో పాటుగా భారీ శోభాయాత్ర నిర్వహించాలని చెప్పేసి నంద్యాల నగర బజరంగ దళ్ శాఖ నిర్ణయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మే నెల 22వ తారీఖు గురువారం నాడు సాయంత్రం 4 గంటలకు ఈ టెక్కే మార్కెట్ యార్డ్ నుండి బయలుదేరేటువంటి ఈ యొక్క శోభాయాత్రలో అనేక మంది పిల్లలు, పెద్దలు హనుమ వేషధారణ, ఝాన్సీ లక్ష్మీబాయి వేషధారణతో పాటు కోలాట బృందాలు, చెక్క భజన బృందాలు అత్యంత కోలాహలంగా సాగేటువంటి యొక్క శోభాయాత్రలో పిల్లలు, పెద్దలు కుటుంబ సమేతంగా వేలాదిగా పాల్గొని ఈ యొక్క హనుమంతుని భక్తునికి హనుమంతుని కృపకు మీరంతా కూడా పాత్రులు కాగలరని చెప్పి మనవి చేస్తూ మరొకసారి హనుమంతుని జన్మదినోత్సవ శుభాకాంక్షలు ముందుగా తెలుపుతూ అందరినీ యొక్క శోభాయాత్రకు ఆహ్వానించడం జరుగుతుంది. జై శ్రీరామ్.
నంద్యాల పట్టణంలో వాహనాలకు చలనాలు కట్టకుండా తిరుగుతున్న వారికి మద్యం సేవించి వాహనం నడిపిన ట్రాఫిక్ అంతరాయం కల్పిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నంద్యాల 1 టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక 1 టౌన్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో సిఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో చాలా మంది వాహనదారులు వాహనంపై ఉన్న చలాన్లు కట్టకుండా తిరుగుతున్నారు. ఒకవేళ వారు పోలీసులకు పట్టుబడినప్పుడు వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని, వాహనాలకు పెనాల్టీలు ఉంటే మీ సేవా సెంటర్ వెళ్లి చలాన్లు కట్టాలని హెచ్చరించారు. అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అదేవిధంగా మద్యం సేవించి వాహనం నడిపితే కోర్టులో వారికి జైలు శిక్ష విధించడం జరుగుతుందని, వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపవద్దని పేర్కొన్నారు. అదేవిధంగా పట్టణంలో ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తే వారిపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని సిఐ సుధాకర్ రెడ్డి హెచ్చరించారు. పట్టణంలోని వాహనదారులందరికీ తెలియజేయడం ఏమనగా, గౌరవ హైకోర్టు వారి యొక్క ఉత్తర్వుల మేరకు మీకు ఉన్నటువంటి బైకులు, ఆటోలు, ఇతర వాహనాలు, కార్లు అన్నిటి మీద ఉన్నటువంటి పెండింగ్ చలాన్స్ అన్ని బాధ్యతగా విధిగా పే చేయాలని, అలా కాకుండా పెండింగ్లో పెట్టి మీరు వాహనాలు డ్రైవ్ చేస్తూ ఉంటే వెహికల్ చెకింగ్లో ఆపితే వాటిని చెక్ చేసి పెండింగ్ ఉంటే తీసుకొచ్చి స్టేషన్లో పెట్టేస్తాం. సో అందరూ బాధ్యతగా వారి యొక్క పెండింగ్ ఈ చలాన్స్ అన్ని కట్టాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాము. తర్వాత పట్టణంలో ఈ ట్రాఫిక్ జామ్స్ దృష్ట్యా వాహనదారులందరికీ తెలియజేయడం ఏమనగా, రోడ్ల పైన ఎక్కడ పడితే అక్కడ ఆపకుండా రోడ్డుకు ఒక పక్కన వెహికల్స్ ఆపుకొని త్వరగా పని ముగించుకొని ఎటువంటి ట్రాఫిక్ జామ్స్ గురి కాకుండా సహకరించాలని చెప్పేసి కోరుతున్నాము. ఈ నైట్ టైంలో డ్రంక్ అండ్ డ్రైవ్లు వాహన తనిఖీలు చేస్తున్నాము. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో వెహికల్ ఎవరైనా దొరికితే ఇప్పుడున్న అమెండ్ అయినటువంటి యాక్ట్ల ప్రకారము భారీ జరిమానా విధించడమే కాకుండా జైలు శిక్ష కూడా విధిస్తున్నారు. సో వాహనదారులందరూ గమనించాలని చెప్పేసి తెలియజేస్తున్నాము. అంతేకాకుండా వాహనదారులందరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించి ఎటువంటి రోడ్డు ప్రమాదాలకు గురి కాకుండా, తర్వాత ఎటువంటి ట్రాఫిక్ జామ్స్ ఇది కాకుండా మాకు పోలీస్ శాఖకు సహకరించాలని చెప్పేసి పట్టణ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే భూమాక్ల ప్రియ అన్నారు. సోమవారం ఆళ్లగడ్డ పట్టణంలోని శ్రీరామ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గం మహానాడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ మండలాల నుండి కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కార్యకర్తలు, నాయకులు ఎన్నో కష్టాలు పడ్డారన్నారు. భూమా నాగిరెడ్డి కానీ, శోభా నాగిరెడ్డి కానీ కార్యకర్తల కుటుంబ సభ్యులను ఒకే విధంగా చూసేవారని, కార్యకర్తలంటే వారికి అంత ప్రేమ ఉండేదన్నారు. వారి గురించి నాకన్నా మీకే ఎక్కువగా తెలుసునని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. నా తల్లిదండ్రులను గుండెల్లో పెట్టుకుని చేసుకున్నారు కాబట్టే ఈ రోజుకు కూడా ఆళ్లగడ్డ అంటే భూమా అనే బ్రాండ్ నిలిచిపోయిందన్నారు. తాలూకా ప్రతి కార్యకర్తను తన కుటుంబ సభ్యులుగా చూస్తూ వస్తున్నామని, త్వరలో సమస్యల పరిష్కారం కోసం గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తామన్నారు. దీని ద్వారా ప్రతి కార్యకర్త సమస్యను తెలుసుకుని అధికారుల ద్వారా పరిష్కరిస్తామన్నారు. అధికారులు ఇంకా వైసీపీ భ్రమలో ఉండి సక్రమంగా పనిచేయడం లేదని, అలాంటి వారిని పనిలోంచి తప్పించేందుకు వెనుకాడబోమన్నారు. వైసీపీ నాయకులు చాలాసార్లు 60-40 అను మాకు రాయబారం పంపిస్తున్నారని, ఏనాడు వాటికి ఆశపడేది లేదన్నారు. ప్రజలు ఎంతో కష్టపడి కసితో నన్ను గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయబోమన్నారు. ఆళ్లగడ్డలో పార్టీ కోసం ఎంత కసిగా పనిచేస్తామో అధిష్టానానికి తెలుసన్నారు. అనంతరం టీడీపీ పార్టీ పరిశీలకుడు గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పింది చేసేవారని, ఎన్నికల్లో ఇచ్చిన మాటను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకు పోతామన్నారు. వైసీపీ అరాచక పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని, దాన్ని సీఎం అనుభవంతో గాడిలో పెడుతున్నారన్నారు. కడపలో జరిగే మహానాడు కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం తాలూకాలోని పలువురు నాయకులు సమావేశంలో మాట్లాడారు. కార్యక్రమంలో టీడీపీ తాలూకా నాయకులు భార్గవం నాయుడు, శ్రీకాంత్ రెడ్డి, యామ గుర్రప్ప, కిరణ్మయి, డాక్టర్ రామ్గోపాల్ రెడ్డి, సిఆర్ రెడ్డి, చింతకుండ లక్ష్మీదేవను, సివి వాసు, మధు, వసంత, కౌన్సిలర్ హుస్సేన్ బాషా, శ్రీనివాసరెడ్డి, శేఖర్ రెడ్డి, అట్ల హర్షవర్ధన్, రమ్య, బంగారు రాయుడు, నాగిరెడ్డి, ఎస్వి భాస్కర్ రెడ్డి, కాజా, ఎంఎస్ అన్సార్ బాషా, సల్లా నాగరాజు తదితరులు పాల్గొన్నారు. పెద్దలకు ఈరోజు నియోజకవర్గంలో జరుగుతున్న ఈ మహానాడు కార్యక్రమంకి విచ్చేసిన నా తల్లి తండ్రి సమానులైన నా కార్యకర్త దేవుళ్ళందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా మీటింగ్ పెట్టుకొని మనమందరం కూడా కలవడము మొదటిసారి. అదేవిధంగా ఈరోజు గోవర్ధన్ గారు మనకి కడప నుంచి అబ్జర్వర్గా రావడం జరిగింది. నేను ఇందాక
భాగవన్నకి పరిచయం చేస్తూ మా అబ్జర్వర్ అంటే కాదమ్మా మీ ఆప్తుడిని అని చెప్పి అన్న చెప్పడం జరిగింది. ఈరోజు ఈ నియోజకవర్గంలో కొన్ని తీర్మానాలు మనము పార్టీ దృష్టిలో పెట్టడం జరుగుతుంది. అవి ఏంటనేది కూడా చివరిలో మీకు చెప్పడం జరుగుతుంది అన్నారు. మనలో ఉన్న మంచితనం ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆవేశంతో మాట్లాడతాం. మనం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చేస్తామో మనకి మంచితనం మరి విపరీతంగా ఎక్కువైపోతుంది. పన్న కష్టాలు కూడా మర్చిపోతాము. ఈరోజు ఈ నియోజకవర్గంలో మామూలుగా బయట అందరూ 5 సంవత్సరాలు అది ప్రతిపక్షం అని చెప్పి మాట్లాడతారు. కానీ మనది 20 సంవత్సరాల ప్రతిపక్షము. ఆయన నాతో మాట్లాడుతూ మేడం మీరు చాలా ఆవేశంగా ఎప్పుడు మాట్లాడతారు మేడం, ఎప్పుడు మీ ఫేస్ చాలా సీరియస్ గా ఉంటుంది, ఎప్పుడు ఆవేశంగా మాట్లాడతారని చెప్పి ఆయన నాకు చెప్పడం జరిగింది. ఆయనతో నేను ఒకటే మాట అన్నాను, అది ఆవేశం కాదు సార్, నా కార్యకర్తలకి పనులు ఇంకా కావట్లేదనే ఒక బాధతో నేను మాట్లాడడం జరుగుతుంది, అది ఆవేశంగా మీరు తీసుకోవద్దని చెప్పి చెప్పడం జరిగింది. ఎవరైతే పనులు చేయట్లేదో వారిని తీసే కార్యక్రమంలో మనం ఉన్నాం కాబట్టి కొద్దిగా ఆలస్యం అవుతుంది. కానీ ఈరోజు మీ అందరికీ కూడా చాలా విషయాలు మన నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు ఎప్పుడు కూడా కార్యకర్తలని, రాజకీయాన్ని, కుటుంబాన్ని వేరుగా చూడలేదు. ఎప్పుడు కూడా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఇంట్లో ఒక పెళ్లి దగ్గర నుంచి, ఒక ఇల్లు కట్టే దగ్గర నుంచి, కుటుంబంలో ఏ నిర్ణయం తీసుకున్నా కార్యకర్తలకి, ఆలగడ్డ రాజకీయాలకి ముడిపడేలాగా ఆయన నిర్ణయాలు తీసుకునేవాడు. లేనిపోని పుకార్లు పుట్టించడం జరుగుతుంది. ఎందుకంటే మనల్ని తొక్కాలనుకున్న వాళ్ళు, మనకి ఆపోజిట్ గా ఉన్న వాళ్ళు ఎవరు కూడా మనం తెలుగుదేశం పార్టీలో ఉండాలని ఎవరు కూడా కోరుకోవట్లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయం ప్రధానమైన పారిశుద్ధ విభాగం. కానీ అందులో అధికారులు, నాయకులు కలిసి డీజిల్ దందా చేస్తున్నారు. దీంతో నంద్యాల పురపాలక సంఘంలో ఇదే తీరు కొనసాగుతుందని ఇటీవల సిడిఎంఏ సంపత్ కుమార్ పురపాలక అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉంటే వారి తీరు మాత్రం ఏ విధంగా మారడం లేదు. దీంతో ప్రభుత్వానికి గండిపడే విధంగా నంద్యాల పురపాలక సంఘం అధికారులు వ్యవహారం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్రిప్పులు ఎక్కువగా తిరగకపోయినా తిరిగినట్లు రాసుకొని ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. నంద్యాల పట్టణంలో 42 వార్డులున్నాయి. నెలకు డీజిల్ ఖర్చు సుమారుగా 11 లక్షల నుంచి 13 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. సుమారుగా 3 లక్షల జనాభా ఉంది. రోజుకు 60 మెట్రిక్ టన్నుల చెత్తను తరలిస్తున్నారు. గతంలో చెత్త తరలింపు వాహనాలకు రీడింగ్ మీటర్లు ఉండేవి. వాటి వల్ల అదనంగా రాసుకోవడానికి వీలు ఉండదు. దీన్ని భావించిన కొందరు అధికారులు వాటిని తొలగించి పాత పద్ధతిలోనే వారికి నచ్చినట్లు రాసుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నంద్యాల పురపాలక సంఘంలో మొత్తం 23 వాహనాలున్నాయి. వీటిలో అనుభవంలో 20 వాహనాలు మిగిలినవి. మైనర్ మరమ్మతుల వల్ల తిరగడం లేదు. కానీ పట్టణంలో రోజు ఉదయం చెత్తను తరలిస్తున్నారు. ఉదయం, సాయంత్రం తరలిస్తున్నట్టు రాసుకొని డీజిల్ ఖర్చు అయిందని బిల్లులు పెట్టుకుంటున్నారు. పట్టణంలో ఎక్కడ కూడా సాయంత్రం వేళ చెత్తను తరలించడం లేదని ప్రజలే చెబుతున్నారు. అలాగే పట్టణ శివారులో వైఎస్ నగర్, నందమూర్తి నగర్, రైతు నగరం వంటి ప్రాంతాల్లో సాయంత్రం తరలిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ అక్కడ కూడా 2 రోజులకు ఒక్కసారి మాత్రమే తీసుకెళ్తున్నారు. దీంతో తిరగకపోయినా తిరిగినట్లు రాసుకుంటున్నారు. పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు కార్మికులను, ఉద్యోగులను నయా బానిసలుగా చేసే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మిక సంఘాలు గాంధీ చౌక్ నందు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిఐటియు పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్ అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, పట్టణ కార్యదర్శి కె మహమ్మద్ గౌస్, జిల్లా ఉపాధ్యక్షులు తోట మద్దులు, సిఐటియు జిల్లా కార్యదర్శి పి వెంకటలింగం, ఏఐటిఈసి జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీ పి మురళీధర్, ఏఐటిఈసి పట్టణ కార్యదర్శి డి శ్రీనివాసులు పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను ఎన్నో ఏళ్లుగా సాధించుకున్న హక్కులను నిర్వీర్యం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక హక్కులను 4 కోడ్లుగా విభజించి పరిపాలన చేయాలని ఆలోచనలు చేస్తుంది. ఈ కోడ్లు అమలైతే దేశవ్యాప్తంగా విద్యుత్, రవాణా, బ్యాంకులు, ఇన్సూరెన్సు, స్టీల్ ప్లాంట్లో 10 సంవత్సరాల నుండి అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ కాకుండా, విశాఖ స్టీల్ ప్రైవేట్ పరం కాకుండా కార్మికులు అడ్డుకుంటున్నారు. ప్రైవేటీకరణ వల్ల కార్మికులపై, ప్రజలపై మరింత భారం పడుతుంది. ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి పోతే ఆర్థిక సమానతలు మరింత పెరుగుతాయి. ప్రభుత్వ రంగాన్ని కాపాడుకునేందుకే కార్మికులు సమ్మె చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన 3 సారి ముచ్చటగా ఏలుతున్న బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు లేనిపోని చట్టాలు తీసుకొచ్చి ఈ రోజు ఇంత ముందున్న స్వాతంత్రం రాకుండా ముందుకే మనకు
44 చట్టాలు తీసుకొచ్చినాయి. ఆ రోజు కార్మికులు పోరాటం చేసి త్యాగం చేసి ఈ చట్టాలను సాధించుకునే కానీ ఈ రోజు అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ గారు 44 చట్టాలను పక్కన పెట్టి 4 కోళ్ళ వేసి ఈ రోజు కార్మికులకు స్వేచ్ఛ లేకుండా మరి ఈళ్ళల్లో పెట్టుకోకుండా వారు తాంటే తందని ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ఉడక కంకణ కట్టుకుని ఈ విధంగా పోతే ఈరోజు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని ఆ రోజు 44 మంది ప్రాణ త్యాగాలు చేసి సాధించుకునే విశాఖ ఉక్కును ఈరోజు ప్రైవేట్ వారికి దారాదత్తం చేసేందుకు వారి అబ్బా సొత్తా ఇదేమన్నా ఆయన వచ్చినారముంటి ప్రభుత్వ రంగ సమస్యలన్నీ ప్రైవేటు పరం చేయడం తప్ప ఏ ఆలోచన లేదు. ఈరోజు ప్రభుత్వ రంగాల్లో పనిచేసే పరిస్థితి కూడా లేదని చెప్పేసి మేము కంటపై చెప్తున్నాం. కానీ సమస్య పరిష్కరించేందుకు రేపు జూలై 9వ తేదీ జరిగే రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులను భంగం కలిగించే పద్ధతులు ప్రయత్నం చేస్తా ఉంది. 44 కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్మిక చట్టాలని పకడ్బందీగా అమలు చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాలు పాతబడ్డాయని ఇవి పాత చింతకాయ పచ్చడితో సమానం అని చెప్పేసి వాటన్నిటిని మారుస్తున్నాం, నవీకరణ చేస్తున్నాం అని చెప్పి సవరణ పేరు మీద 44 కార్మిక చట్టాలని 4 సివిల్ కోడ్లుగా మార్చేశారు. ఈరోజు నిజంగా 44 కార్మిక చట్టాలు ఈరోజు దేశంలో కార్మికుల యొక్క హక్కులను ప్రతిబింబించే పద్ధతులు చట్టాలు ఉన్నాయి. ఆ కార్మిక చట్టాలే ఉన్నప్పుడే అమలు చేయడానికి చాలా మంది యజమానులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు అమలు చేసే పరిస్థితి లేదు. ఈ రోజు ఆ 44 కార్మిక చట్టాలు ఉన్నప్పుడే కార్మికుల యొక్క హక్కులు లేదా చట్టాలు అమలు చేయడానికి ఈరోజు ముందుకు రాని పరిస్థితి ఉంటే ఇక ఆ 44 కార్మిక చట్టాలు రద్దు చేసి కార్మికులను నయా బానిసలుగా మార్చేసే పద్ధతిలో కొత్త చట్టాలు తీసుకొస్తే మనం ప్రకృతి బానిసత్వాన్ని భారతదేశం తీసుకొచ్చినట్టుగా భావించాల్సి వస్తుంది. భారతదేశంలో స్వతంత్రం అనంతరం తినుబండారాలు ఎంఆర్పి కంటే అధికంగా అమ్మితే చర్యలు తప్పవని నంద్యాల తూనికల కులతల శాఖ సిఐ జిలాన్ హెచ్చరించారు. ప్రపంచ తూనికలు కులతల దినోత్సవం ఈ నెల 20న నిర్వహిస్తున్నామని చెప్పారు. నంద్యాల పట్టణంలోని స్థానిక హోల్సేల్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లికార్జున శెట్టి వ్యాపారస్తులకు ఏ సమస్య వచ్చినా సహాయ సహకారాలు మేమంతా ఒకే కుటుంబం అంటూ భావించే వ్యక్తి అన్నా అని పిలిచి పలికే మా నాయకుడు అధ్యక్షులు మల్లికార్జున శెట్టి పట్టణంలోని బెల్లం వ్యాపారస్తులకు వారి సమస్యలపై అండగా ఉంటూ అదేవిధంగా ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ ఉందని అధికారులు షాపులపై దాడులు నిర్వహిస్తే వారిని అడ్డుకుంటూ వ్యాపారస్తులకు అండగా నిలిచిన ఘనత ఆయనకే దక్కుతుంది. పార్టీలకు అతీతంగా అందరి వాడిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రపంచ తూనికల కులతల దినోత్సవం సందర్భంగా అధికారులు మల్లికార్జున ఆధ్వర్యంలో వ్యాపారస్తులకు అవగాహన సదస్సు నిర్వహించారు. అధికారులు తూనికలు కొలతల విభాగం 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వారోత్సవాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. వారోత్సవాల్లో భాగంగా ఎంఆర్పి కంటే ఎక్కువ అమ్మితే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రయాణికులకు అలాగే వస్తువు కొనుగోలు చేసే ముందు తూకం ధరలు సరిచూసుకొని కొనుగోలు చేయాలన్నారు. నంద్యాల రిటైల్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లికార్జున మాట్లాడుతూ ఈరోజు తూనికల కొలతల దినోత్సవం రోజు వ్యాపారస్తులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి వ్యాపారస్తుడు తూనికలు కొలతల అధికారుల సూచనలతో ముందుకెళ్లాలని, ఏ ఒక్కరికి కొలతల్లో తేడా లేకుండా చూడాలని వ్యాపారస్తులకు తెలిపారు. అదేవిధంగా కొన్ని చోట్ల వ్యాపారస్తులు ఎంఆర్పి రేట్ల కంటే ఎక్కువ రేటుకు అమ్ముతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మా వంతు సహకారం ఎప్పుడూ మీకు ఉంటుందని తెలిపారు. ఒక కన్జ్యూమర్గా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా హార్డ్వేర్లో ఒక ఎంఆర్పి కానీ ఒక కొలబద్ధత లేదు, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. ఒకవేళ ఎంఆర్పి ఉన్నా కూడా అప్పుడు వాళ్ళు ఎప్పుడుదో కొన్నానో కూడా దాన్ని డిలీట్ చేసి మళ్ళీ స్టిక్కర్లు వేయడం, ఆ స్టిక్కర్ల అవకాశమే ఇప్పుడు లేకుండా పోయినా కూడా వాళ్ళు స్టిక్కర్లు వేసి అమ్మడము చాలా బాధాకరమైన విషయము. మీరు ఎప్పుడైనా కూడా గమనించుతున్నారో లేదో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా స్టిక్కరే, ఎక్స్పైరీ స్టిక్కరే, ఎంఆర్పి స్టిక్కరే, లేదా ఒక కవర్లో చుట్టి పెట్టింటారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ ప్రభాకర్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం. హాజరు కాని సర్పంచులు, ఎంపీటీసీలు. ఆళ్లగడ్డలో కదం తొక్కిన తిరంగి ర్యాలీ. అమరవీరుడు మురళీ నాయక్కు నివాళులర్పించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ.
తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ లో పనిచేస్తున్న డ్రైవర్స్ కు కనీస వేతనం ఇవ్వాలి. సిఐటియు నాయకులు డిమాండ్. నంద్యాల శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాలలో గ్రూప్ 1, గ్రూప్ 2 బ్యాంకింగ్ ఉచితంగా కోచింగ్. డాక్టర్ రామకృష్ణారెడ్డి వెల్లడి. నంద్యాల పట్టణంలో వీర హనుమాన్ శోభాయాత్ర విజయవంతం చేయండి. విశ్వ హిందూ పరిషత్ పిలుపు. మద్యం సేవించి వాహనం నడిపిన ట్రాఫిక్ కు అంతరాయం కల్పిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు. సిఐ సుధాకర్ రెడ్డి హెచ్చరిక. నన్ను నమ్ముకున్న వారికి ఎల్లప్పుడూ నేను అండగా ఉంటా. ఎమ్మెల్యే భూమాకిల ప్రియ హామీ. నంద్యాల మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం విభాగంలో అధికారులు, నాయకులు డీజిల్ దందా. నంద్యాల ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. ప్రభుత్వ సంస్థలలో ప్రైవేట్ రంగాన్ని అడ్డుకుంటాం. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మిక సంఘాల నిరసన. తినుబండారాలు ఎంఆర్పీ కంటే అధికంగా అమ్మితే చర్యలు తప్పవు. నంద్యాల తూనికలు కొలతల శాఖ సిఐ జిలాన్ హెచ్చరిక. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.